హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చేశాను మోహన్థాల్ స్వీట్ రెసిపీ. ఇది చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేసుకున్న వెంటనే వెన్నలా కరిగిపోతుంది. ఇది పాల మీద మీగడ కూడా వేసి చేశాను. చూడొచ్చు మీరు ఎంత బాగుందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం. నేను విజయ, మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఫార్చ్యూన్ కంపెనీది అంటే ప్యాకెట్లోది తీసుకుంటున్నాను. 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. మీరు జల్లించైనా సరే తీసుకోవచ్చు. నేను ఇలా 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత 3/4 కప్పు నెయ్యిలో ఒక 3 స్పూన్లు ఈ యొక్క పిండిలోకి వేసుకుంటున్నాను. మీరు అరకప్పు నెయ్యి అయినా సరే తీసుకొని 3 స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ టెంపరేచర్లో ఉండే పాలు ఒక 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. పచ్చివైనా సరే, కాచి చల్లార్చిన పాలైనా సరే. తర్వాత ఈ యొక్క మిశ్రమాలు బాగా కలుపుకోవాలి. బాగా 2 చేతులతో రబ్ చేస్తూ ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెము ఈ యొక్క పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక 5-10 నిమిషాలు మూత వేసుకుని సైడ్కి ఉంచుకోవాలి. అప్పటికి ఇది అనేది బాగా మనకు నానిపోతుందన్నమాట. ఇలా నేను 10 నిమిషాలు సైడ్కి ఉంచాను. 10 నిమిషాల తర్వాత కొంచెం అది సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు 2 చేతులతో ఇలా రబ్ చేస్తూ ఈ యొక్క పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది సన్న నూకలా, చిన్న చిన్న ఉండల్లాగా ఏర్పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి ఇలాంటిది గిన్నె తీసుకుంటున్నాను, చిల్లుల గిన్నె. పిండి జల్లెడ కాకుండా కొంచెం పెద్ద సైజు జల్లెడ లాంటిది తీసుకొని కొంచెంగా వేసుకుంటూ జల్లించాలి. పై సైడ్ ఈ విధంగా వస్తుంది కదా, ఇలా మనము స్మాష్ చేస్తున్నట్లు చేస్తూ జల్లించుకోవాలి. ఇలా మన పిండి మొత్తము జల్లించుకోవాలి. లాస్ట్లో సన్న నూకలా ఉంటుంది, అది కూడా జల్లించుకోవాలి. పెద్ద రంధ్రాలు అయితే ఇదంతా మనకి ఈజీగా జల్లడవుతుంది. చూడండి పిండి ఏ విధంగా పిండిగా లేకుండా ఎలా మనకి పిండి అనేది కనపడుతుందో చూసారు కదా. ఈ విధంగా ముందుగా మనము ప్రిపేర్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నాను. ఇక మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, 3 స్పూన్లు తీసివేసిన తర్వాత ఒక అరకప్పు కంటే కొంచెం తక్కువగా నెయ్యి ఉంటుంది. ఆ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఆ నెయ్యిలోకి ఈ యొక్క పిండిని కూడా వేసుకొని 10 నిమిషాల సేపు మంచి కలర్ వచ్చేంత వరకుగా లో ఫ్లేమ్లో మంటను పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే స్వీట్ మీకు అంత బాగా అనిపిస్తుంది. లేకపోతే పచ్చివాసన అనేది వస్తుంది. శనగపిండి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఈ యొక్క నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాల మీద మీగడ వేసుకోవాలండి. అయితే పాల మీద మీగడ మనం పాలు కాచి చల్లార్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో కనుక ఉంచుకున్నామనంటే ఈ విధంగా మందంగా మీగడ అనేది వస్తుంది. మేమైతే ఆవు పాలు యూజ్ చేస్తానండి. డైరెక్ట్గా నేను ఆవు పాలు అనేది తెచ్చుకుంటాము, ప్యాకెట్లోవి కాదు. ప్యాకెట్లోదైనా సరే ఈ విధంగా మంచి మీగడ అనేది వస్తుంది. అలా నేను 3 రోజులది మీగడను కలెక్ట్ చేశానండి. ఆ యొక్క పాల మీద మీగడను దీంట్లోకి వేసుకుంటున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పాల మీద మీగడ వేయడం వల్ల ఆ యొక్క మీగడతో బాగా కలుపుకోవాలి. ఈ యొక్క స్టెప్ ఇప్పుడు మనము 10 నిమిషాల సేపు ఈ యొక్క స్టెప్ అనేది కలుపుతూ చేసుకోవాలి. ఇలా లో మీడియం ఫ్లేమ్కి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకుగా, మంచి స్మెల్ వచ్చేంత వరకుగా చూడండి. ఇలా కలిపేటప్పుడే సైడ్కి దీంట్లో ఏంటంటే మనం పాల మీద మీగడ వేసాం కదా, అది పాలకోవలాగా అదేవిధంగా నెయ్యిలాగా అవుతుంది. మంచి టేస్ట్. దాదాపుగా 20 నిమిషాల సేపు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు సైడ్కి ఉంచుతున్నాను. ఆ తర్వాత స్టవ్ ముట్టించుకొని అదే స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. అరకప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను. నేను 2 కప్పుల పిండికి 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. తర్వాత ఇలా చక్కెర కరిగేంత వరకుగా ఇలా కలుపుతూ కరగనివ్వాలి. అయితే ఇక్కడ మనకు తీగ పాకం అనేది రావాలి. కొంచెం పాకం ముదిరినా పర్వాలేదు, కానీ మరి ఎక్కువగా ముదరనివ్వకూడదు. తీగ భాగం వచ్చిన తర్వాతనే మనము ఇలా చూడండి, ఇలా తీగ పాకం అనేది రావడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇలా పాకం వచ్చిన తర్వాత నేను తీసుకున్న ఈ యొక్క కడాయి పెద్దగా ఉంది కాబట్టి దీంట్లోకి ఆ పాకాన్ని అనేది వేసుకుంటున్నాను. స్టవ్ మీద నుంచి దించుకొని సైడ్కి ఉంచుకున్న తర్వాత ఇలా పాకం ప్రిపేర్ చేశాను. పాకాన్ని దీంట్లోకి వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ 1 అర స్పూన్ వరకు వేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క మిశ్రమాలను బాగా కలుపుకోవాలి. ఈ యొక్క పాకంలోకి పిండి కలిసేంత వరకుగా బాగా కలుపుకోవాలి. ఇలా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. మనం గ్యాస్ మీద నుంచి దింపి కనుక చేసుకున్నాము అంటే మనం కలిపేటప్పుడు ఏంటంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది.
బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ముట్టించి స్టవ్ మీద ఉంచుకున్నాను. ఒక 5 నిమిషాల సేపు అయితే సరిపోతుందండి. స్టవ్ మీద లో మీడియానికి మంటను పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇది అనేది మనకు లిక్విడ్గా అయ్యి ఆ తర్వాత ఇంకొంచెం టైట్గా అనేది అవుతుంది. ఇలా చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ కానీ ఏదైనా ప్లేట్ కానీ మరి కొంచెం హైట్గా ఉండేది తీసుకోవాలి. దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని నూనెను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. నేనైతే నెయ్యి వేసుకున్నానండి, నూనెని సరే వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఈ యొక్క మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం స్పూన్తో ఈ విధంగా పరుచుకుంటూ కొంచెం ప్రెస్ చేస్తూ ఈ విధంగా నీట్గా అనుకోవాలి. అయితే నేను నెయ్యి వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు నెయ్యి తర్వాత వెంటనే మీరు బాదం పలుకులు కూడా వేసుకోవచ్చు. అయితే నేను పై సైడు బాదం పలుకులు అనేది వేస్తున్నాను. ముందు ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఆ తర్వాత బాదాంని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఆ యొక్క పీసెస్ అనేవి వేసుకుంటున్నాను. తర్వాత తర్బూజ్ గింజలు కూడా వేసుకుంటున్నానండి. ఇవి మీరు కింద వేసి ఆ తర్వాత కనుక ఇది చేశారంటే మీరు డీమోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే అవి పైకి అనేది వస్తాయి. నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది సెట్ అయ్యేంత వరకుగా ఒక 2-3 గంటల సేపు మనము సైడ్కి ఉంచుకోవాలి. ఇది బాగా మనకు చల్లారి సెట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో కూడా ఉంచుకోవచ్చు. తర్వాత నేను ఎక్కువసేపు సెట్ కానివ్వలేదండి, పిల్లలు తొందర పెట్టేస్తున్నారు ఈ స్వీట్ని చూసిన వెంటనే. అందుకే నేను ఒక గంటలోపే వెంటనే కట్ చేస్తున్నాను. ఇంకా సెట్ అవ్వట్లేదండి, సెట్ కావడానికి దగ్గర పడింది. అంతేనండి, చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది. పాల మీద మీగడ, నెయ్యి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ దీపావళికి మీ ఇంటిల్లపాదికి పెట్టండి. మరి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.